ఇది నీదే బుద్ధి నీదే గణల నాయిక, ఇగ్గీనేశ్వరుడందరు సామే గణల నాయిక. చదువు నీదే సాము నీదే గణల నాయిక, సరస్వతి నీకు దండము గణల నాయిక. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. ఇద్ది నీదే బుద్ధి నీదే గణనాథ, నిన్ను ఇగ్గనేశ్వరుడందురయ్య గణనాథ. చదువు నీదే సాము నీదే గణనాథ, సరస్వతి నీకు దండం గణనాథ, సరస్వతి నీకు దండం గణనాథ. శ్రీ గణేశ శివుని కుమార, శ్రితజన వినుత నమో నమో. గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన, శ్రీ గణేశ శివుని కుమార, శ్రితజన వినుత నమో నమో. నవరస భరితం నయనానందకరము, వివిధ విషాత్మకము విఖ్యాత చరితము. విధి నాటక విధి విధానము సాధనములకు సన్నిధానము, మాధవుని స్తోత్ర ప్రధానము మనుజులకు ముక్తి ప్రదాయము. శ్రీ గణేశ శివుని కుమార, శ్రితజన వినుత నమో నమో. శ్రితజన వినుత నమో నమో, శ్రితజన వినుత నమో నమో. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న భగవత్ స్వరూపులకు, శ్రీ భగవద్గీత గురించి ఆ శ్లోకాలు, ఆ సంస్కృత శ్లోకాలు వినడమే కానీ చదవడం అంతగా నాకు కూడా తెలియదంత గర్వంగా చెప్పగలను. కానీ మరుగున పడిపోతున్న మన జానపద గేయాలు పల్లెటూరులో ఉన్నటువంటి కళాకారుల ద్వారా నేర్చుకొని ఆ పిహెచ్డి చేయడం వల్ల పెద్దలు కస్టడీ వెంకటరెడ్డి అంతా చేశారు. ఆ రామరాజు గారు చేయడం ఇక్కడ గీత యొక్క మన గీత ఏ విధంగా ఉందో భగవద్గీతలో ఆ భగవంతుడు నిర్ణయించాడు. కానీ అంతకుముందు పల్లెటూళ్ళలోనే ఆ అక్షరజ్ఞానుని గ్రామీణుడి ఆ రామాయణ భారత భాగవతాలు పుక్కుటి పురాణాలుగా ఆడి పాడి నృత్యం చేసేవాళ్ళు. మనకి ఇందాక సృష్టి గురించి కసిడెంట్గా చెప్పి సృష్టి చేయాలని మనకు తెలియదు ఎవరో దేవతలు ఎట్లున్నారో. ఇక్కడ ఒక చిన్న కథ జానపదలో చెప్తారు. త్రిమూర్తులు ఆ ఈశ్వరుడు కైలాసంలో ఏం టైంపాస్ కాలేదట. సరే ఏం చేయాలి నేనని భూలోకాన్ని సృష్టించేద్దాము మానవుణ్ణి అనుకున్నాడట. సృష్టించారు మనకేం తెలియదు ఏం చేయాలో. చేయడం వెంటనే తన దగ్గర ఉండేటువంటి నందీశ్వరుని పిలిచి, నందీశ్వర భూలోకాన్ని సృష్టించాను, మానవు సృష్టించాను, వాళ్ళకి ఏం చేయాలి, నువ్వు వెళ్ళి దండోరా వేసి రావాలి. ఏం చెప్పు దేవరా? ఏమీ లేదు. ఓ భూలోకంలో నివసించే మానవులారా, మీరందరూ పూటకు స్నానం చేయాలి, వారానికి ఒక్కసారి భోజనం చేయాలహో అని దండోర. పాపం ఈ నందీశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి దండోర వేస్తున్నాడు. ఓ భూలోకంలో నివసించే మానవులారా, పూటకు భోజనం చేయాలి, వారానికి ఒకసారి స్నానం చేయాలహో అని దండోర వేశాడట. వెంటనే ఈ నందీశ్వరుడు మళ్ళీ కైలాసానికి వెళ్ళి, ఏమి నందీశ్వర దండ వేసి వచ్చాను దేవర, ఏమని పూటకు భోజనము, వారానికి ఒకసారి స్నానం. ఈశ్వరునికి పిచ్చి కోపం వచ్చేసింది. అసలు నేను ఊహించదలసినటువంటి భూలోకం ఏ విధంగా అని వెంటనే ఆ నందీశ్వరునికి, నువ్వు భూలోకంలో ఇంకా పూట భోజనం అంటే భూమిని దున్నాలు పండించాలని ఎద్దుగా ఈడ్చి చావు అని ఆ నందీశ్వరుడు పెంచాడా. అలాంటి భూలోకం ఈ విధంగా ఉంది. అలాంటి గీతోపదేశంలో భగవద్గీతలో ఎంతోమంది మహానుభావులు కంప్లీట్ చేస్తున్నాడు. అందుకోసమే గోపాల్ రెడ్డి గారి యొక్క శిష్యర్కం చేసినాడు. ఆయన పేరులోనే ఉంది గోపాలుడన్నా కృష్ణుడే, ఆ గీతలో కూడా కృష్ణుడే. అంతేకాదు మురళి మోకన గరుడ వాకన, మోక్షమొసగుము జనార్దన. ఈ వయసులో ఏ విధంగా చేయాలో కరెక్ట్గా చూడండి. అవసర దశలో తల్లి మనకు జన్మనిస్తుంది, మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పల్లెటూరులో ఒకప్పుడు, ఇప్పుడంటే గైనకాలజీ డాక్టర్ పెరిగింది కానీ ఒకప్పుడు పల్లెటూళ్ళలో మంత్రస్థానులే వాళ్ళే గైనకాలజిస్ట్, మంత్రస్థానంలో సూలిగితలు కాన్పులు చేసేవాళ్ళు. తర్వాత చూడు మరో జన్మెత్తి రకరకాలుగా ఉంది. అప్పుడు కూడా ఈ పాటలు ఆ గీతోపదేశంలో శాస్త్రం ఉన్నాయో తెలియదు కానీ పల్లెటూళ్ళలో పురిటి నొప్పులు భరించిన పాటలు కూడా పాడేవాళ్ళు. అలాంటి పాటలు కూడా జానపదులు పాడుకునేవాళ్ళు. ఈ గీతలో కంప్లీట్గా ఉపదేశమే, మనిషి ఏ విధంగా నడవడిక చేయాలనే దాంతో సప్తాహంలో ఎల్లారెడ్డి గారు బాగా 7 రోజులు భగవద్గీత అలా అందరూ కూడా చెప్తుంటారు. అనుకో సంఘాలు పెట్టుకొని చేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా రామాలయం లేని పల్లె అరుదు.
అందుకోసం రకరకాల భజనలు ఉన్నాయి. మన తెలుగువారి భజనలు 2 రాష్ట్రాల్లో రామ భజన, హరి భజన, సప్తతాళ భజన, పండరి భజన, చెక్క భజన, చిరతల భజన, చిరతల రామాయణం మధ్య భగవంతుని ధ్యానించడం. ఇక్కడ కూడా ఆ శ్రీకృష్ణ భగవంతుడు ఏం చేశాడు. కానీ అదృష్టవశాత్తు ఈరోజు మా శిష్యుడు నరసింహారెడ్డి గారి పుణ్యాన ఇంతమందిని చూసే, బంధువులను చూసే భాగ్యం నాకు కలిగింది. ఎందుకోసమంటే ఆ కురుక్షేత్రలో శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ప్లేసు, ఆ స్థలంలో నేను వెళ్ళి చూసే అదృష్టం కలిగింది. అక్కడ మహాభారత యుద్ధ ఘట్టం జరుగుతుంది. రాయలసీమ నుంచి చిత్తూరు జిల్లాలో మహాభారతాన్ని 18 పర్వాలు వీధి నాటకానికి ప్రదర్శించడం, ఆ భగవద్గీత గీతోపదేశం సమయం, భీష్ముడు చనిపోయిన అర్జునుడు భారతదేశ క్షేత్రంలో చూసేటువంటి ప్రదేశం కళ్ళారా చూసి తిరిగాడి వచ్చి రావడం జరిగింది. కానీ ఇప్పుడు గోపాలరెడ్డి గారి నేతృత్వంలో ఇలాంటి సన్నివేశం నాకు చాలా నచ్చింది. అంతేకాదు మామూలుగా ప్రతి సంవత్సరం డైరీలు ఇస్తుంటారు, సంవత్సరం అయిపోతున్న వాటిని చెత్తబుట్ల పడేస్తే పనికిరాదు. కానీ ఈ డైరీ ప్రతి సంవత్సరం అది చిరిగిపోయేంత వరకు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది ప్రతి ఇంటిలో భాగవతం ఏ విధంగా ఉంటుంది ఇంటిలో, ఆ డైరీ మన ఇంట్లో ప్రతిరోజు కూడా చూసుకొని తయారు చేసినట్టు ఆయన ఆ ఆలోచన శక్తి చూడండి. గోపాలరెడ్డి గారి శక్తి ఆలోచన ఇది ఈ విధంగా ఉండాలని కోరుకోడు. జానపదులు చేసిన సృష్టిలో వాళ్ళు ఏ పని చేసినా రంగస్థలం మీద వినాయకుని ప్రార్థనతో మొదలుపెట్టి చివరిగా జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, బొలు బోలు మట్టెలు బొలు బోలు మట్టెలు బొమ్మంచు సీరలు, తనుకు తనుకున మెరిసేటి తనుకు పాపిడి బొట్టు, తగునమ్మ మెటికోర్ల పెద్దమ్మకు, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. ఒక్కొక్క జల్లోన భద్రకాంతి లింగాలు, ఒక్కొక్క జల్లోన భద్రకాంతి లింగాలు, జడ జడ చూసేను 9 లింగాలు, తగునమ్మ మెటికోర్ల పెద్దమ్మకు, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం.